హైదరాబాద్లో నకిలీ మాంసం విక్రయాలు కలకలం రేపాయి. గొర్రె మాంసం పేరుతో ఆవు మాంసాన్ని అంటగడుతున్న ఓ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మల్లేపల్లిలోని ఉస్మాన్ మీట్ షాప్ యజమాని మహమ్మద్ ఉస్మాన్తో పాటు ఆయాన్ బీఫ్ షాప్ ఉద్యోగి మహమ్మద్ జంగీర్ పాషాను అరెస్ట్ చేశారు. సిటీలోని వివిధ హోటళ్లకు వీళ్లు నకిలీ మాంసాన్ని సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. దాదాపు 50 కిలోల కల్తీ మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇది నిజంగా గొర్రె మాంసమా లేక గో మాంసమా అనేది నిర్ధారించేందుకు నమూనాలను ల్యాబ్కు పంపారు. హబీబ్ నగర్ పోలీసులు వీరిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతానికి నిందితులను విచారిస్తున్నారు. పూర్తి స్థాయి విచారణ తర్వాతనే మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది. చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తున్నారు. రమేష్, చెప్పండి, అంటే ఇది ఎన్ని రోజులుగా ఈ గోమాంసం విక్రయిస్తున్నట్టుగా అక్కడి స్థానికులు చెప్తున్నారు? ఇది ఎన్ని హోటళ్లకు, అంటే హైదరాబాద్లో చాలా హోటళ్లను ఇక్కడ మాంసప్రియులు ఉంటారు, వీళ్ళందరూ కూడా ఎన్నో రోజుల నుంచి దీన్ని తింటూ ఉంటారు ఇష్టంగా. అయితే దీనిపైన పోలీసులు ఏమంటున్నారు అసలు? హబీబ్ నగర్ పరిధిలో ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది రవి. ముఖ్యంగా మాంసం విక్రయ కేంద్రం ఇది. రీటైల్ అండ్ హోల్సేల్ షాప్ పేరుతో ఈ దుకాణం అయితే చాలా ఏళ్ళుగా నడుస్తున్నట్టుగా స్థానికులు అయితే చెప్తున్నారు. చికెన్, మటన్, ఇతర రకాలైనటువంటి మాంసాహార విక్రయాలు రీటైల్ అండ్ హోల్సేల్ దుకాణం అయితే ఇది నడుస్తుంది. కానీ జనరల్గా ఇది దీంతో పాటు హోటల్స్కి, రెస్టారెంట్స్కి కూడా పెద్ద ఎత్తున ఫుడ్ సప్లై చేస్తున్నటువంటి మాంస విక్రయదారులు గోట్ మాంసం అని చెప్పి, మేక మాంసం అని చెప్తూ బీఫ్ను హోటళ్లకు, రెస్టారెంట్లకు కూడా సప్లై చేస్తున్నట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ రోజు రోజుకు పెరుగుతుంది. ఇటు హోటల్స్, రెస్టారెంట్లు కూడా భారీ స్థాయిలో పెరుగుతుంది. అదే పరిస్థితులలో నాణ్యమైనటువంటి ఆహారం అనేది ఒక సమస్యగా ఉన్న నేపథ్యంలో ఇటు ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు అయితే రెగ్యులర్గా తనిఖీలు చేస్తున్నారు. అయినా కూడా దీనికి కల్తీ కానీ, నకిలీ ఆహారంతో పాటు ఇతర కెమికల్స్ కానీ, ఇలా అంటే బీఫ్ మేక మాంసం బదులు బీఫ్ను కలపడం కానీ, ఇతర రకాలుగా కల్తీలు చేయడం, ఆయిల్ కల్తీలు ఇవన్నీ పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేకంగా ఫాస్ట్ను ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వీలెన్స్ టీం పేరుతో ఈ టీంని అయితే ఏర్పాటు చేశారు పోలీసులు. ముఖ్యంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఫాస్ట్ టీంలో అయితే చాలా ఫుడ్ సేఫ్టీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక నిన్న తాజాగా జరిగినటువంటి మల్లేపల్లి పరిధిలో ఉన్నటువంటి మాంస విక్రయ కేంద్రం అయితే మేక మాంసం పేరుతో బీఫ్ను వివిధ రెస్టారెంట్లు, హోటళ్లకు కూడా సప్లై చేస్తున్నట్టుగా గుర్తించినటువంటి ఫాస్ట్ అధికారులు ఇటు జిహెచ్ఎంసీ అధికారులకు సంబంధించి వెటర్నరీ ఆఫీసర్లతో పాటు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఈ జాయింట్ ఆపరేషన్ చేపట్టడం జరిగింది. దాదాపు 50 కిలోల వరకు కూడా బీఫ్ మాంసాన్ని అక్కడే సీజ్ చేసినారు. దాంతోపాటు పోలీసు కేసు కూడా ఛార్జెస్ ఫ్రేమ్ చేసినట్టుగా కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే అప్పటికప్పుడు మార్చుకోవాల్సినటువంటి అంశాలు ఉంటే కనుక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లతో ఇంప్రూవ్మెంట్ నోటీసులు ఇప్పిస్తున్నారు. ఏదైతే పూర్తిగా మోసం జరుగుతున్నటువంటి పరిస్థితులు కనుక ఉంటే కనుక పోలీసు కేసులు కూడా నమోదు చేస్తున్నారు ఫాస్ట్ అధికారులు. ముఖ్యంగా ఎట్టి పరిస్థితులలో హైదరాబాద్ పరిధిలో ఈ ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి తనిఖీలు రెగ్యులర్గా జరుగుతున్నాయి. ఏదైతే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు రెగ్యులర్గా తనిఖీ చేస్తూ వారు నోటీసులు ఇవ్వడం, ఇంప్రిమెంటరీ నోటీసులు ఇవ్వడం కానీ, అదే ఉదాహరణకు చూసుకుంటే నిన్న ఫాస్ట్ అధికారులు అట్లాగే స్థానిక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లతో కలిసి ఇటు సికింద్రాబాద్లో కూడా ఈగల్ ఫిషరీస్ మీద తనిఖీలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ హైజెనిక్ సమస్య చాలా తీవ్రంగా ఉన్నట్టుగా కూడా గుర్తించారు. అట్లాగే ఫిష్కు సంబంధించినటువంటి అంటే లైవ్ ఫిష్ చనిపోయిన తర్వాత కూడా ఎక్కువ కాలం స్టోర్ చేస్తున్న పరిస్థితులలో ఈగల్ ఫిషరీస్కి కూడా 3,000 రూపాయల జరిమానాను కూడా విధించారు. కానీ ఇలాంటి అంటే మొత్తం ఒక అసలు అల్లం కానీ, ఉదాహరణ చూసుకుంటే పాల ప్రోడక్ట్స్ కానీ, పన్నీర్ ప్రోడక్ట్స్ కానీ పూర్తిగా కల్తీలు కానీ, క్రిమినల్ యాక్టివిటీస్ భారీ స్థాయిలో ఉంటే కనుక పోలీసులు కేసు నమోదు చేసుకునేందుకు కూడా ఈ ఫాస్ట్ ద్వారా అవకాశం కలుగుతుంది. కేసు నమోదు చేయడంతో పాటు దర్యాప్తు చేయడం, దానికి సంబంధించినటువంటి ఆధారాలతో కోర్టుకు సబ్మిట్ చేస్తే కనుక శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. అట్లాగే ఫుడ్ సేఫ్టీకి సంబంధించి రూల్స్ వైలేషన్ చేసిన పరిస్థితులలో జరిమానాతో పాటు నేర ప్రూవ్ అయితే కనుక జైలు శిక్ష పడేటువంటి అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడంతో పాటు ఎవరైతే ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా నాణ్యమైన ఫుడ్ను అందించడంలో భాగంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అయితే ఒక
విప్లవాత్మక నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా చెప్పవచ్చు. దానిలో భాగంగానే హెచ్ఫాస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. సబ్ ఇన్స్పెక్టర్కు ర్యాంకుకు తగ్గకుండా ఒక పోలీస్ అధికారి అట్లాగే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఇద్దరు అసిస్టెంట్లతో పాటు ఈ జాయింట్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఒకవేళ ఇలాంటి మాంసంకి సంబంధించినటువంటి నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ సంబంధించిన నేపథ్యంలో ఏదైనా తనిఖీలు చేపట్టాలి, శాంపిల్ సేకరించాలనుకుంటే కనుక వెటర్నరీ అధికారులతో ఆ మాంసాన్ని సీజ్ చేయించడంతో పాటు కేసు కూడా ఫైల్ చేయిస్తుంది. హెచ్ఫాస్ట్ వచ్చిన తర్వాత ఈ ఫలితాలు అయితే కొంత మెరుగ్గా ఉంటుంది. ఈ జాయింట్ ఆపరేషన్ ద్వారా మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చు అనేది కూడా హెచ్ఫాస్ట్ అధికారులు చెప్తున్నారు. రవి, రమేష్, అంటే ఇక్కడ దాదాపుగా 50-60 హోటళ్లకు ఈ మాంసం పూర్తిగా అంటే పంపిస్తున్నాము అని అక్కడ వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ హోటళ్లకు సంబంధించినటువంటి ఏదైనా లిస్టును కానీ పోలీసులు ఇప్పటికే దాని ప్రకారం తీసుకున్నారా? ఏదైతే ఈ ఇద్దరు వ్యక్తులని ఈ మాంసం సప్లై విక్రయం చేస్తున్నటువంటి ఈ మాంసం విక్రయశాలకు సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులని హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేయించడంతో పాటు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో అక్కడ 50 కిలోల బీఫ్ మాంసాన్ని కూడా వాళ్ళు సీజ్ చేశారు. రవి, దాంతోపాటు హోటల్స్ హోటల్స్కి చైన్ మార్కెట్ ఉంటుంది కాబట్టి భారీ ఎత్తున ఆర్డర్ ఇచ్చి హోల్సేల్లో హోటళ్ళు, రెస్టారెంట్ రెగ్యులర్ డైలీ వైజ్ బేసిస్ మీద సప్లై చేస్తున్న నేపథ్యంలో ఈ మాంసం విక్రయశాల నుంచి ఏ హోటళ్ళు, రెస్టారెంట్లకు వీళ్ళు సప్లై చేశారు అనే కోణంలో కూడా కేసు దర్యాప్తు చేస్తున్నారు. అదే దాంతోపాటు అసలు ఈ రకంగా గోట్ మాంసం అని చెప్పేసి ఈ బీఫ్ మాంసాన్ని ఎప్పటి నుంచి మిక్స్ చేస్తున్నారు, ఇది ఎంతకాలంగా జరుగుతుంది అనేది పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత ఆధారాలతో సహా కోర్టుకు అయితే కేసు సబ్మిట్ చేస్తామని పోలీసులు చెప్తున్నారు. హెచ్ఫాస్ట్ అధికారులు ఇందులో ఎస్ఐ ర్యాంకుతో పాటు ఇద్దరు ఇన్స్పెక్టర్ ర్యాంక్ అధికారులు కూడా హెచ్ఫాస్ట్ను పర్యవేక్షిస్తున్నారు. దాంతోపాటు వారి పరిధిలో ఎస్ఐలు, ఆపరేషన్ టీమ్స్లలో ఎస్ఐలు పాల్గొంటున్నారు. వారికి కోఆర్డినేషన్గా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ అలాగే వెటర్నరీ ఆఫీసర్లు కూడా జాయింట్ ఆపరేషన్స్ చేపడుతున్న పరిస్థితులలో వీరికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసు కోణంలో కూడా దర్యాప్తు సాగుతుంది. ఏదైతే లింక్ సిస్టమ్ ఉంటుంది, ఉదాహరణకి ఇప్పుడు హైదరాబాద్ పరిధిలో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హెచ్ఫాస్ట్ పనిచేస్తున్నప్పటికీ వీళ్ళు ఇచ్చినటువంటి నెంబర్ ద్వారా లేదా వీళ్ళని కాంటాక్ట్ హెచ్ఫాస్ట్కి వచ్చేటువంటి కంప్లైంట్స్ కూడా ఇతర అంటే పక్కన ఉన్నటువంటి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కానీ ఇటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కూడా హెచ్ఫాస్ట్కు కంప్లైంట్స్ వస్తున్నాయి. వాటిని ఆ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పోలీసులకు ట్రాన్స్ఫర్ చేయడం, అవసరమైనటువంటి సహాయాన్ని కూడా హెచ్ఫాస్ట్ అధికారులు అయితే అందిస్తున్నామని చెప్తున్నారు. పూర్తిగా పోలీస్ కోఆర్డినేషన్ తోటి నడుస్తున్న పరిస్థితులలో ఈ లింక్ సిస్టాన్ని కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని కూడా హెచ్ఫాస్ట్ అధికారులు చెప్తున్నారు. రవి.